దళితులపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసిన దళిత నాయకులు. దళితులపై జరుగుతున్న దాడులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోరిపల్లి శ్రీనివాస్ మాదిగ కోరారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో చేర్యాల మండలం వేచరేని గ్రామం ఎల్లాదాస్ నగర్ ఎస్సీ ఉపకులం బేడపులగ జంగం యువకుడు ఉపిది అజయ్ అనే దళిత యువకుడు ఆంజనేయ స్వామి దేవాలయంలోకి ప్రవేశించి దండం పెట్టుకున్నందుకు అంటరాని వాడు ఆలయంలోకి ప్రవేశించాడనే నెపంతో మతోన్మాద ఉన్మాదులు ఆ యువకుడిపై దారుణంగా దాడి చేసి బట్టలు విప్పి వీధుల్లో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశారు. దేవాలయం ముందు కట్టేసి కొట్టారు. చెప్పలేని బూతులతో తిడుతూ చిత్రహింసలకు గురి చేశారు. దళిత యువకుడిపై దాడి చేసి హింసించిన మతోన్మాద గూండాలను తక్షణమే అరెస్టు చేసి అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్డి జిల్లా నాయకులు జంగం వెంకయ్య మాదిగ, కుక్కల కృష్ణ మాదిగ, బచ్చలకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గం చేర్యాల మండలం వేచరేని గ్రామంలో ఒక దళిత యువకుడిపై ఆంజనేయ స్వామి గుళ్ళోకి వెళ్ళినందుకు గాను, పూజ చేసుకొని వస్తున్నందుకు గాను మతోన్మాద ముసుగులో జై శ్రీరామ్ అని చెప్పి అనమని చెప్పి, జై భారత్ అనమని చెప్పి ఒక దళిత యువకుడిని చిత్రహింసలు చేసి కొట్టిన దృశ్యాన్ని యావత్తు తెలంగాణ రాష్ట్రం, భారతదేశం మొత్తం కూడా ఖండించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలందరం కూడా ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నల్ల బ్యాడ్జీలతోని పాలకులారా ఖబర్దార్, ఇప్పుడే కూడా ఎక్కడో జరుగుతున్న దాడుల్ని మనం చూసాం. కానీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కూడా మరి వ్యాప్తి చెందింది. వాస్తవంగా మొన్న జరిగిన దాడుల్లో మనం అందరం కూడా ఖండించాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మరి మతోన్మాద ముసుగులో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, అదేవిధంగా బీజేపీ పార్టీ సంబంధించిన యువకులు ఒక గ్రామంలో మరి బేడబుడగ జంగాల యువకుడిని ఊళ్ళో తిప్పుకుంటూ ప్రదర్శన చేసుకుంటూ బట్టలిప్పి విచక్షణ రహితంగా కొట్టినందుకు గాను తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి అదేవిధంగా డీజీపీ గారికి కూడా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎవరైతే ఆ ఊర్లో దాడి చేశారో అలాంటి వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి మరి ఎవరైతే గుండాలు ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరపున, మేము కుల సంఘాల తరపున ఈరోజు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాతో పాటు ఇచ్చేసిన డక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ పెద్దలు డేవిడ్ రాజు గారు, అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ టిఎస్ జాతీయ అధికార ప్రతినిధి అన్న సోదరులు ఎల్వీఆర్ గారు, జిల్లా అధ్యక్షులు జిల్లా విజయ్ కుమార్ గారు, జేఏసీ నుంచి మరి అన్ని సంఘాల నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి బేడబుడుగ సంఘం నుంచి మరి గంగుస్వామి గారు కూడా మరి మాకు అన్యాయం జరుగుతుందన్న, మీరందరూ రావాలి, మాకు ఏదైతే జరుగుతుందో దళితులకి అన్యాయం జరుగుతుందో వారికి మీరు సంఘీభావం తెలియజేసి వారికి శిక్ష పడేలా ఉండాలని చెప్పి వారి సంఘం నుంచి కూడా ప్రతినిధిగా వచ్చారు. వారికి జైభీములు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ఉద్యమ జైజల్ నమస్కారాలు తెలియజేస్తూ జై భీమ్. ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు లంకా వెంకటేశ్వర్ని ఈరోజు మీడియా మిత్రులకు, ఇక్కడ వచ్చిన కుల సంఘాలందరూ కూడా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, మొన్న జరిగినటువంటి ఈ మన రాష్ట్రంలో ఒక గుడిలోకి పోయి దేవుణ్ణి మొక్కుకొని బయటకు వచ్చే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి మతం, ఉన్నటువంటి అధికార పార్టీ నిర్లక్ష్యంతో, అధికార పార్టీ మంచి అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళ సమస్య, అక్కడ అతను కొట్టి బట్టలు విప్పి రోడ్డు మీద జై శ్రీరామ్ అనలేదని చిత్రముసలి చేసినటువంటి పరిస్థితి ఉంది.
అతనికి ఎవరెవరైతే చికాకు చేశారో ఆ యొక్క రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ నాయకులతో అండదండలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అతని మీద సరైన శిక్ష, సరైన న్యాయం అక్కడ ఏర్పాటు చేసి తగినటువంటి చర్య తీసుకొని వాళ్ళని ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ డిమాండ్ చేస్తున్నాం. అందరికి కూడా ఉద్యమ తెలియజేస్తూ జై భీమ్ జై మాదిగ. సరే మిత్రులారా, ఈ రోజున ఖమ్మం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఒక నిరసన కార్యక్రమానికి దండోరా నాయకత్వంలో అన్ని ఉపకులాల దండోరాతో పాటు మాదిగ జేఏసీ తరఫున డక్కలి, బుడగజంగం, మాస్టిను, మోచిరెల్లి లాంటి కులాలతోని ఒక జేఏసీతోని ఒక నిరసన కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది. ఈనాడు తెలంగాణలో గత 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని ఈ సేవేళ్ళ అనేటువంటి మండలంలో ఒక బుడగజంగం యువకుడిని కేవలం దండం పెట్టుకొని ఒక రాముల వారి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నందుకు ఆయన మీద దాడి చేసి మతోన్మాదులు, బీజేపీ మతోన్మాదులు, ఆర్ఎస్ఎస్ గూండాలు దాడి చేసి బట్టలు విప్పి రోడ్డు మీద తిప్పుకుంటూ ఆయన్ని విశిక్షణ రహితంగా కొట్టి మన దండోర నాయకులు సీనన్న చెప్పినట్టుగా చాలా పాశవికంగా అతని మీద దాడి చేయడం జరిగింది. అతన్ని బట్టలిప్పి కట్టేసి కొట్టారు. క్షమాపణ చెప్పమని అతన్ని చాలా మానసికంగా, శారీరకంగా వేధించారు. వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. అదేవిధంగా ఇలాంటి పునరావృతం కాకుండా తెలంగాణలో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్, బీహార్లో జరిగినటువంటి చెలరేగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ గూండాల యొక్క దాడులు తెలంగాణలో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆటలు ఇక్కడ దళిత సంఘాలు సాగనీయవు. చెప్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దళితులకి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ దళితులు ఐక్యంగా, ఉపకులాలతో పాటు అందరూ కూడా ఐక్యంగా వేలాది మంది తరలి ఇవాళ మేము ఈ యొక్క ఘటన మీద నిరసన వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ దాడులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.